నా జీవితంలో నేను అందుకున్న మొదటి చెక్ రామోజీరావు గారిది. నాలాగే కొన్ని వేల మంది వారి జీవితంలో అందుకున్న చెక్స్, ఫస్ట్ చెక్స్ రామోజీరావు గారి చేతుల మీదుగానే ఉంటాయి. అది సినిమా ఇండస్ట్రీ అయినా, పత్రికా రంగం అయినా, వేరే ఏ రంగం అయినా. ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఎన్నో వేల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి ఆయన పేరు చెప్పి. అలాంటి ఒక మహానుభావుడు, ఒక కారణజన్ముడు, మన తెలుగువారు అందరం గర్వంగా చెప్పుకునే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో తెలుగువారందరూ గర్వపడే ఒక మహానుభావుడు రామోజీరావు గారు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఆయన సాహసం ఏదైతే ఉందో అది ఎంత చెప్పినా తక్కువే. బ్లాక్ అండ్ వైట్ పేపర్ నుంచి కలర్ పేపర్కి, కలర్ పేపర్ నుంచి డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ అని, లోకల్ ఎడిషన్స్ అని, ఇలా పేపర్ అంటే న్యూస్ పేపర్ ఒక కళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మహానుభావుడు. మిగతా వాళ్ళందరూ అతన్ని ఫాలో అయ్యారు. అలాగే సినిమాలకు వచ్చేసరికి రామోజీ ఫిల్మ్ సిటీ కన్నా గొప్ప స్టూడియో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే సినిమాలు తీసినప్పుడు ఆయన చేసిన నెంబర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేసి ఉండరు యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు టీవీ ఇండస్ట్రీ, జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్సే కాకుండా న్యూస్ ఛానల్స్తో పాటు ప్రతి భాషలోనూ ఈటీవీ ఉండాలని ఆయన ప్రయత్నంతో ఎన్నో చోట్ల ఈనాడు సంస్థ ద్వారా వచ్చిన ఛానల్స్, ఈటీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ లాంగ్వేజెస్లో, అవి ఇది ఒక మనిషి వల్ల సాధ్యం కానివన్నీ కూడా ఒక మనిషి సాధిస్తే ఎలా ఉంటుంది అని చూపించిన మహానుభావుడు రామోజీరావు గారు. అందుకే ఆయన ఒక కారణజన్ముడు, మన తెలుగువారందరం గర్వపడే ఒక మహానుభావుడు. తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి అనుకునేంత మహానుభావుడు. ప్రతి తెలుగువాడు గుండె చాచి గర్వంగా చెప్పుకునే తెలుగువాడు, మావాడు, మా రామోజీరావు అని చెప్పుకునే మహానుభావుడు. ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక శక్తిగా, ఒక మహాశక్తిగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి రాబోయే తరాలు కొన్ని వేల మంది బ్రతకడానికి కావలసిన ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఈరోజు మనందరికీ దూరం అయినందుకు బాధగా ఉన్న ఆయన వచ్చి తన యొక్క జీవితాన్ని ఇలా ప్రపంచానికి ఉపయోగపడేలా అంకితం చేసినందుకు ఆయనకి నిజంగా ఈ జన్మ ధన్యం చేసుకున్నందుకు ఆయనతో పాటు అసోసియేట్ అయిన నాలాంటి వాళ్ళం అందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. సార్, మీరెక్కడున్నా మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్. మాలాంటి వాళ్ళు ఎందరికో ఇన్స్పైర్ చేసి మీ యొక్క జీవితాన్ని మాకు ఒక ఎగ్జాంపుల్గా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. విల్ మిస్ యూ. థ్యాంక్ యూ సార్.